హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. మెరిసేదంతా బంగారం కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. పాలకుల విధానాలు, వారు చెప్పే మాటలకు ఇది సరిగ్గా సరిపోతుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడి అయినా, ఇప్పటి పాలన అయినా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇంకా చెప్పాలంటే దశాబ్ద కాలంగా దేశాన్ని ఏలుతూ మొన్నటి బడ్జెట్లో తెలంగాణకు చిల్లి గవ్వ కూడా ఇవ్వని మోదీ సర్కారుకు పైసామెత 100కి 100 పాళ్ళు అతుకుతుంది. బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదు, అది మన విలువల, ఆశయాల వ్యక్తీకరణ కూడా. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్య ఇది. నిజమే, ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రజలు భావించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే స్వరాష్ట్రం ఏర్పాటైంది. 10 ఏళ్ల కాలం గడిచిపోయింది. మరి నిజంగా తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాయా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. నియామకాలకు సంబంధించి అనేక అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకోవడంతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువత గులాబీ పార్టీని ఇంటికి సాగనంపింది. నీళ్ల విషయంలో జరిగిన గోల్మాల్ అంతా కాళేశ్వరం నుంచి అసెంబ్లీ దాకా వరదే తాకింది. ఇప్పుడు మనం బడ్జెట్ ఊపులో ఉన్నాం కాబట్టి నిధుల గురించి లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. బడ్జెట్ను ప్రతిపాదించిన ప్రభుత్వ విధానాలను, దాంట్లో ఏమీ లేదంటూ కొట్టిపారేసిన ప్రతిపక్ష నేతల తీరును కూడా మనం ప్రశ్నించాల్సిన ఆవశ్యకత ఉంది. గత 10 ఏళ్ల కాలంలో ఉన్నతాధికారులు చెప్పినా వినకుండా మనది ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రం అంటూ ఊదరగొట్టిన గులాబీ బాస్ ఆఖరికి సుమారుగా 7 లక్షల కోట్ల అప్పును మన నెత్తిన పెట్టిపోయారు. వాటికి వడ్డీల రూపంలో నెలకు మరో 18,000 కోట్లను అంటగట్టారు. సుమారు 40,000 కోట్ల మేర వివిధ రంగాలు, శాఖలకు బకాయిలు పేరుకుపోతే వాటి గురించి కిమ్మనకుండా మీ సావు మీరు సావండి అంటూ కారు దిగి నెమ్మదిగా జారుకున్నాడు. ఇప్పుడు ఇదే కారు సారు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఠాట్ బడ్జెట్ లేదు, గిడ్జెట్ లేదు, ఇదంతా పొలిటికల్ స్పీచ్, ఒట్టి గ్యాస్, అంతా ట్రాష్ అంటూ శాసనసభ మీడియా పాయింట్ వేదికగా ఒంటి కాలు మీద శివాలెత్తారు. ఒకప్పుడు ఆర్థిక మంత్రి సభలో పద్దును ప్రతిపాదిస్తుండగానే ఆయన చదవటం పూర్తి కాకుండానే నిబంధనలకు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా మీడియా పాయింట్ ఎక్కడం చూసి రాజకీయ విశ్లేషకులు విస్తుపోతున్నారు. గతంలో ఇదే తరహాలో అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. వారిని అడుగు కూడా ముందుకు వేయనివ్వలేదు. ఈ నియమాలన్నీ ఈనాటి ప్రతిపక్ష నేతకు తెలియదా? ఇవన్నీ ఒక ఎత్తైతే బడ్జెట్ ను చీల్చి చెండాడుతాం, విశ్వరూపం చూపిస్తాం, ప్రళయ గర్జన చేస్తామంటూ సినిమాల్లో బాలయ్య బాబుల డైలాగులు పేల్చడం మరీ విడ్డూరం. సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నేతగా బడ్జెట్లోని అంశాలను శాస్త్రీయంగా, సహేతుకంగా, అర్థవంతంగా వివరించి ప్రభుత్వ డొల్లతనాన్ని బయట పెట్టాల్సిన పెద్ద మనిషి బాహుబలి డైలాగులు కొడితే ఏం లాభం? ఇక్కడ కావాల్సింది మనకు విశ్వరూపాలు, ప్రళయ గర్జనలు కాదు, అర్థవంతమైన చర్చలు, సమస్యలకు పరిష్కారాలు. అంతే కదా. ఇక పద్దును ప్రవేశపెట్టిన సర్కారేమీ తక్కువ తినలేదు. వివిధ రంగాలకు కేటాయింపులు భారీగానే ఉన్నా ఖర్చు ఏ మేరకు ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ వర్గ ప్రజా సంఘాలు తమ రంగాలకు కేటాయింపుల పట్ల పెదవి విరవడమే కాకుండా ఆందోళనకు కూడా పిలుపునివ్వటం గమనార్హం. ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం, రైతు బంధు అంటే భరోసాను పెంచుతాం, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు ఆర్థిక సాయం అందిస్తాం, పింఛన్లను 4,000కు పెంచుతామంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గట్టిగానే మాటలు చెప్పింది. కానీ భట్టి గారి బడ్జెట్ ప్రసంగంలో మాత్రం ఆయా అంశాలకు అస్సలు కేటాయింపులు సరిగ్గా లేకపోవటం గమనార్హం. పైగా అప్పులు, వాటికి వడ్డీలు, పేరుకుపోయిన బకాయిలు, కొత్త పథకాలకు నిధుల గురించి అడిగితే ఏం చేయమంటారు మరి అంటూ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న భట్టి విక్రమార్కుడు ఉసూరుమంటూ సమాధానం ఇవ్వటం ఆశ్చర్యకరమే. 10 ఏళ్ల తెలంగాణ ఆర్థిక స్థితిగతులు, రుణభారాల గురించి తెలుసుకోకుండానే కాంగ్రెస్ నేతలు ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చారని భావించాలా ఇప్పుడు? అటు జనం కూడా బుగ్గలు నొక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ హస్తం పార్టీల తీరిలా ఉంటే ఢిల్లీ గద్దెనెక్కిన కమలనాథుల రీతి మరీ దుర్మార్గంగా ఉంది. చిన్నప్పుడు చింతకాయలమ్మి బతికినోడు పెద్దయినాక ఆ కాయలేంటి వంకర టింకరగా ఉన్నాయంటూ వంకలు పెట్టాడంట. ఆ తరహాల్లో దేశాన్ని అప్పుల ఊపిలోకి దింపి జనం మీద ఆర్థిక భారాలు మోపి ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతూ
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలంటూ ఊదరగొట్టి వాటి సంగతే మర్చిన బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఏలెడ్డి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్పై విశ్లేషణలు చేస్తూ విరుచుకుపడటం గురువింద చందంగా ఉంది. అందుకే సిపిఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి చెప్పినట్టు నేతా నహి నీతి బదలావో అంటే నేతలను కాదు వారి విధానాలను మార్చండి, తెలంగాణ కొంగు బంగారం సింగరేణి రక్షణకు సిపిఐఎం సన్నద్ధమవడం దాంట్లో భాగమే అని చెప్పేసి మనమైతే తెలుసుకోవచ్చు. మరి బడ్జెట్కి సంబంధించి చూసుకున్న, రాజకీయాలకు సంబంధించి చూసుకున్న ఈ నాయకులంతా ఏం చేస్తారు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వాళ్ళు సాధించి తెచ్చుకున్నటువంటి రాష్ట్రపు భవిష్యత్తును ఏం చేస్తారనేది వేచి చూడాల్సిన అంశమే.